श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య శ్రీకిరణ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని చివరి అధ్యాయం భగవంతుడు సృష్టితత్వం. ఈ రెండింటికి సమన్వయం బాగా ఆలోచించుకుంటూ శ్రవణం చేయగలగాలి, ఆలోచించుకుంటూ వివరించగలగాలి. అంటే ఎందుకు అని మనం ఆలోచిస్తే మనం చేసే ప్రతి ఆలోచన వెనుక అంతర్గతంగా దాగిన సత్యం ఏది ఉందని మనం పరిశీలించుకోవాలి. అంతర్గతంగా దాగి ఉన్న సత్యం ఏమిటి? మనలో ఉన్న సత్యం అంటే ఎందుకు ఇలా ఆలోచించాలంటే మన ఆలోచన తీరు వేరు, మనం బయట ప్రపంచంతో నడిచే తీరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు అనేక మంది మహాత్ములు, ప్రవక్తలు వాళ్ళు ఏం చెప్తున్నారు? దుఃఖ రాహిత్యాన్ని పొందడానికి అనేక మార్గాలు చెప్పారు. ఒక్కొక్కరు ఒక విధంగా మార్గం చెప్పారు. భాష వేరు కానీ మార్గం మాత్రం ఒకటే ఉంటుంది. ప్రయాణం, ఒక గమ్యం చేరాలంటే రోడ్డు ప్రయాణం ఉంది, రైలు ప్రయాణం ఉంది, నౌకా ప్రయాణం ఉంది, విమానం ప్రయాణం ఉంది. ఎవరికి ఏదనుకున్నామో ఆ మార్గంలో వెళ్ళడం. మరి అవన్నీ వింటున్నాం, మరి దుఃఖం రాహిత్యం ఎందుకు పొందలేకపోతున్నాం? అంటే ఈ సృష్టి, ఈ తత్వము, వీటి పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లనే. అది ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే అవంతా ఎందుకులేండి, ఏదో తిన్నాము, చదువుకుంటున్నాము, ఏదో పూజ చేసుకుంటున్నాము, గుడికి పోతున్నాము, ఏదో మన శక్తి కొద్ది దానము ధర్మం చేసుకుంటున్నాము, ఏదో మంచి మాట చెప్పుకుంటున్నాము, ఇది చాలేండి, ఇంకా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఎందుకులేండి, ఎందుకు బుర్ర బట్టలు కొట్టుకోవడం అని విషయంలో స్తబ్దుడిగా అయిపోతున్నాం. అంటే ఉన్నంత వరకు పరిమితిలో ఉండిపోతున్నాం. పరిమితి దాటాలి, అపరిమితానికి ప్రయాణం సాగించాలి. మరి ఎందుకు సాగించలేకపోతుందంటే భయం. ఏమవుతుంది ఏమో అని ఒక భయమే ఓటమికి కారణం. ఇక్కడ ఓటమి అనే దానికి అది పరీక్షలనండి, లేకపోతే ఆటనండి, పాటనండి, లేకపోతే ఏదైనా వస్తువులు కనుక్కోవడం విషయంలో కూడా కావచ్చు కాక, లేదా జీవితంలో కూడా కావచ్చు కాక. జీవితంలో సరైన నిర్ణయాలు కూడా తెలుసు మనకి, తీసుకోవడానికి భయం. ఎందుకు భయపడుతున్నాము? ఏమవుతుందేమో. ఆ ఏమవుతుందేమో అనుకోవడం వల్ల మన ఆలోచన ఒక విధంగా ఉంటుంది, మన ఆచరణ ఒక విధంగా ఉంటుంది, తద్వారా దుఃఖం కలుగుతుంది. నీ ఆలోచన ఏ విధంగా అయితే ఉందో అదే నీ ప్రవర్తన, నీ ఆచరణ కనుక ఉంటే దుఃఖాన్ని ఉండడానికి అవకాశమే లేదు. మరి వెంటనే కారణం మనం వెతుక్కోవాలి, ఆలోచించగలగాలి. ఈ శుచితత్వం ఏమిటి? మన ఆలోచన సరళి ఏమిటి? ఇక్కడ భగవంతుడు జ్ఞానం అంటే ఏమిటి? ఈ జ్ఞానం ఇది ఒక పూజలకే పరిమితమా, లేక శుచితత్వంలో కూడా అందులో ఇమడబడి ఉందా అన్న ఆలోచన తత్వాన్ని భరద్వాజ మాస్టర్ గారు ఏది నిజమనే గ్రంథంలో, మతబిందకన గ్రంథంలో, విజ్ఞాన విధుల గ్రంథంలో మన ప్రస్ఫుటంగా వివరించారు. ఇప్పుడు ఈ ప్రవచనాల్లో చివరి అధ్యాయం అదే. ఇప్పటి వరకు సద్గురు ఆయన నమ్మండి, జీవిత సాధన చేసుకోండి, సద్గురు పగ్గాలు అప్పగించండి, చింతకు తావలేదు, వివరించుకుంటూ చేశాం. ఇవన్నీ వివరించుకున్న తర్వాత మనకి విశ్వాసం కలగాలి కదా వాటి మీద. అందుకని సృష్టి గురించి ఆలోచించు. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ సృష్టికి మూలమైన ఒక శక్తి ఒకటి ఉంది, అది సైన్సు నమ్ముతుంది. కానీ ఆ శక్తికి చైతన్యం లేదని ఏమంటారు? ఆ చైతన్యాన్ని భగవంతుడు అంటారు. శక్తి ఉంది, అది ప్రసరణ జరగాలి కదా. కరెంట్ ఉంది, ఆ కరెంట్ ప్రసరణ జరగతే కదా లైట్ తిరుగుతుంది. ఆ చైతన్యం గురించి ఆలోచించు. ఆ చైతన్యం ఎలా కలుగుతుంది? నీటిలో కరెంట్ వస్తుంది, ఎలా వస్తుంది?
అని పరిశోధించు. అంటే అందులో కరెంట్ ఉండే శక్తిని నింపిన శక్తి ఏమి? ఇలా ఆలోచించామనుకోండి, కర్త కర్మ క్రియ మనం కాదనిపిస్తుంది. కర్త కర్మ క్రియ మనం అనుకోవడం వల్ల దుఃఖం, కర్త కర్మ మనమే అనుకోవడం వల్ల అహంకారం. ఈ అహంకారం వల్ల మనిషికి పతనానికి కారణం, తద్వారా దుఃఖం అధికమవుతుంది. అందులోంచి బయటపడాలని మాస్టర్ గారు వివరిస్తున్నారండి. ఇటు సైన్స్ పరంగా ఇటు ఆధ్యాత్మిక పరంగా రెండూ కూడా అవగాహన చేసుకో. ఒక శక్తి ఉందని భౌతిక శాస్త్రం చెప్తున్నారు, మరి ఆధ్యాత్మికత ఏమంటున్నారు? అన్నింటిలో కూడా ఉండేది ఒకే ఒక చైతన్యం, అది అతీతమైన శక్తి ఉంది, దాన్నే భగవంతుడు అని నమ్ముతున్నారు. పేరు వాళ్ళ పవర్ అంటున్నారు, ఆ పవర్కి పేరు పెట్టుకున్నారు. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుకి అది పేరు తెలియదు, పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ నెల పూలు వస్తుంది, దాన్ని డిసెంబర్ పూలు అంటున్నాం. అంటే ఏ పేరు దానికి పెట్టాలో మనకు తెలియదు. కూడా డిసెంబర్ నెలకు వస్తుంది కదా డిసెంబర్ పూలు. ఇప్పుడు మల్లె పూలు అంటున్నాం, చామంతి పూలు అంటున్నాం, ఆ రంగులు బట్టి అనుకుంటున్నాం. అంటే ఆ పేరుని మనం డిసెంబర్ పూలు అంటే కానీ ఆ చైతన్యాన్ని భగవంతుడు అంటున్నాం. ఆ భగవంతుడి పదం వద్దని వాళ్ళు అంటారు. వాళ్ళంటే చైతన్యమే లేదనే భావన వాళ్ళలో ఉంటుంది. ఆ వివరణ ఇక్కడ గమనించుకోమంటున్నాడు ఇక్కడ. అంటే ఇదే మన పెద్దవాళ్ళు తత్వాలు వాడతారు, బ్రహ్మంగారి తత్వాలు, వేమన తత్వాలు, అనేక మంది మహాత్ములు తత్వాలు పాడుతుంటారు కదా, చోకారామ అభంగాలు. ఆ తత్వాలు ఏం చెప్తుంది? నడిచేది మనమైనా నడిపించేవాడు ఒకటే, మనమంతా తోలుబొమ్మలము, ఆడించేవాడు ఒకడు అని ఎందుకు ఒకడు ఉన్నాడని భావన వల్ల ఎందుకు అవుతుంది? వాస్తవం మనమంతా కూడా వారి యొక్క సంకల్పంలో భాగము అనే భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడు దుఃఖపడడానికి అవకాశమే ఉండదు. మానవ జీవిత లక్ష్యం ఏంటి? దుఃఖ విముక్తే. ఎవడైనా దుఃఖం ఎవరు కోరుకోడు కదండి, ఎవరు దుఃఖం కోరుకోరు. మరి ఈ దుఃఖ విముక్తికి ఏ మార్గం చెప్పారో దాన్ని అనుసరించు, దాని గురించి తెలుసుకో అని చెప్పడమే మత పెద్దలని చెప్పి ప్రవక్తలు చెప్పారు, మహాత్ములని చెప్పారు. కానీ వింటున్నాం, కానీ విన్నదాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాం. అవగాహన చేసుకుంటే తప్ప అంగీకరించలేము. అందుకే అసలు మన సాంప్రదాయాలు అన్న సనాతనం చూసుకుంటే అసలు ఏమీ చదువురాని వారు కూడా, అది పల్లెల్లో గ్రామాలు చూసుకుంటున్నాం, అది కోత కోసేటప్పుడు కావచ్చు, లేకపోతే నీళ్లు తెచ్చేటప్పుడు కావచ్చు, నీళ్లు చేసేటప్పుడు కావచ్చు, నారు వేసేటప్పుడు కావచ్చు, వాళ్ళు పాడే పాటలు చూసి ఎలా ఉంటుందో తత్వజ్ఞానాన్ని నింపేవిగా ఉంటుంది. ఇవన్నీ అప్పుడు ఇవన్నీ కనుమరిగినవే కాబట్టి మనకి వాస్తవం అర్థం కాకుండా పోతుంది. కాబట్టి ఆ తత్వాలు స్పష్టంగా అవుతుంది. అలాగే ఇప్పుడు అంతేగాని ఇప్పుడు సైన్స్ ఏముంటుంది? దేవుడు అంటే వీడికి గాలి వాన భూకంపాలు వాటికి భయపడి దేవుడు నమ్ముతున్నారు అంటారు. అది కాదు వాస్తవము. ఒకనొక శక్తి ఉంది, ఆ సృష్టి నడుపుతుంది అని తెలిసిన దాన్ని నమ్ముతున్నారు. ఆ సృష్టి నడిపే దాని యొక్క ప్రీతి కోసంగా, దానికి సంతృప్తి కోసంగా, దాంతో సంయోగం చెందడం కోసంగా మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. ఎవరు? ఆధ్యాత్మిక వాళ్ళు. ఒకనొక శక్తి ఉంది, ఆ శక్తిని విశ్వసిస్తున్నాము, దాని యొక్క ప్రీతి కోసం, దాని సంతృప్తి కోసంగా, అది పూజలు అనండి, ఇంకోటి అనండి, దానం అండి, ధర్మాలు అనండి, ఏమనండి కావచ్చు కాక. అంటే సృష్టి యొక్క తత్వం వల్లే ఇలా ఉండగలుగుతున్నాను అని మామూలుగా ఆధ్యాత్మిక పరంగా పరిశోధన చేసే వాళ్ళంతా కూడా వివరణ ఇస్తున్నారు. అసలు దీన్ని ఆంథ్రోపాలజీ అని అంటారండి. ఆంథ్రోపాలజీలో అంటే ఒక ఆంథ్రోపాలజీ అంటే ఏమని చెప్పాలి, ఒక ఫిజిక్స్ లాగా, ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటిలాగా, అంటే సైకాలజీ, వాళ్ళు ఏం చెప్తారంటే మానవ జాతిని క్రమబద్ధంగా అధ్యయనం చేసే శాస్త్రం అది. ఆంథ్రోపాలజీ అనేది ఆ శాస్త్రం. అంటే మనిషి యొక్క మూలాలు ఏమిటి, వారి యొక్క విశిష్టత ఏమిటి, వారి సామాజికంగా అస్తిత్వ రూపాలు ఏమిటి, వారి సంస్కృతి ఏమిటి, వారి మత విశ్వాసాలు ఏమిటి, వారి సామాజిక సంబంధాలు వంటి ఈ విషయాలన్నీ కూడా అందులో ఉంటుంది.
అంటే అటువంటి సైన్స్ కూడా మూలాన్ని వెతకమంటుంది, అధ్యయనం చేస్తున్నాయి. మరి అలా అధ్యయనం చేస్తున్నప్పుడు మరి ఆధ్యాత్మికలో కూడా నువ్వు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారంటే ఏంటి, ఎందుకు నమ్ముతున్నారు, ఏంటి వాస్తవం ఏమిటి అని పరిశోధించాలి. ఇప్పుడు బాబా నీళ్ళలో దీపాలు వెలిగించాడు, దాని తొట్టి మాట్లాడండి, నీళ్ళు ఎలా దీపాలు ఏది వెలిగించి చూడడం అంటారు అనుకోండి. నాకు వెలిగించిన సామర్థ్యం లేకపోవచ్చు, నీకు వెలిగించే చూసే శక్తి నీకు లేకపోవచ్చు, సామర్థ్యం కలవాళ్ళకు ఉంటారు కదా. ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, నీళ్ళలో నుంచి వస్తుంది. ఎలా వస్తుంది, దానికి ఏదో డ్యామ్ కట్టడం, ఏదో మిషనరీ పెట్టడం వల్ల చేయడం వల్ల కరెంటు నీళ్ళు ఉత్పత్తి చేస్తుంది. అవేవి లేకుండానే తన మానసిక శక్తితో బాగా ఆ నీళ్ళలోని కరెంటుని దీపాలుగా వెలిగించాడు అంటే ఎప్పుడు ఎవరు నమ్మరు. అది ఇప్పుడు రష్యన్లో పరిశోధన చేస్తుంటారు, అంటే మానసిక శక్తి మీద పరిశీలిస్తుంటారు, మెదడు మీద పరిశోధన చేస్తుంటారు. ఇక్కడే కూర్చొని ఉంటారు, ఆ దూరాన స్టూని తన మనోశక్తితో కదిలిస్తున్నారు, దాన్ని నమ్ముతున్నాం. ఇంకొకటి పేషెంట్ అండ్ మత్తు ముందు కాలు ఆపరేషన్ చేశారనుకోండి, ఆ మధ్య ముందు అనుకోండి కాలు ఆపరేషన్ మత్తు ముందు దిగేంత వరకు కాలు కదపలేడు. వాడు పక్క నుంచి చూసి తన మానశక్తితో వాడు కాలు లేపగలుగుతున్నాడు, దాన్ని నమ్ముతున్నాం. ఇది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కాదని. మరి ఇవన్నీ కూడా వాళ్ళు మహత్వం చేశారంటే మాత్రం విశ్వసించలేకపోతున్నాం. కారణం ఏమిటి, మనిషి మీద నమ్మకం లేదు, భౌతిక మీద నమ్మకం ఉంది. అవి జడం, ఏది కెమికల్స్ ఇవన్నీ కూడా, కానీ వాళ్ళు చైతన్యం. ఇవన్నీ ఎందుకు మాస్టర్ గారు చివరి అధ్యాయంలో పెట్టాడంటే, గుడ్డిగా వెళ్ళబాకంటారు ఆయన, ఆలోచించండి, అన్నింటిలో కూడా ఆ ప్రాణశక్తి ఉంది అని చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం. అన్నింటిలో ఆ ప్రాణశక్తి ఉంది, ఆ చైతన్యం ఉందని చెప్పడం కోసమే మహాత్ములు తాజన్ బాబా కావచ్చు, షిరిడి సాయినాథుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ప్రతి ఒక్కరు మానవ ప్రాణంలో కూడా భగవంతు శక్తి ఉంది అని అనేకమైన అనుభవాలు నిరూపణ చేస్తున్నారు వాళ్ళు. అది గుర్తించగలిగితే ఏమవుతుంది, మత సామరస్యం ఉంటుంది, సమతాభావం ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంటే మనిషికి దుఃఖానికి తావుండదు, ఆనందానికి మార్గం సుగమం అవుతుంది. మనిషి యొక్క జీవితం ఆనందంగా ఉండడమే అది సులభమైన మార్గాన్ని వాళ్ళు అందిస్తున్నారు. కాదు, కాస్త ప్రయోగాలు చేసి అది వాస్తవం అని తెలుసుకుంటున్నారు మరికొందరు. అదే సైన్స్. అవేమి లేకపోతే వాళ్ళు చేస్తున్నారు వాడు. అంటే ఏమిటి, ఆ శక్తి చైతన్యము మనలో కూడా ఉంది, నీలో కూడా ఉంది అని గుర్తించు. అది అంతరపాలు చెప్పడం. కాబట్టి నేను విజ్ఞాన పరిస్థితులు చూస్తే కూడా వారు చెప్పేది ఊహాగానమే. ఇటువంటి పరిస్థితులు బట్టే 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో ఒక మతం అనేది ఈ విధంగా ప్రారంభమైందండి, అంటే మూఢంగా ప్రారంభమైంది, మూఢ శాస్త్ర ప్రారంభమైంది అని అంటుంటుంటారు. కానీ మన జాతి మీద, మన సంస్కృతి మీద తర్వాత పరిశోధన చేసిన బట్టి వారు స్వకల్పిత మీద నిరూపణ చేశారు. ఏది మతం ఏర్పడిందనమే వారి యొక్క స్వకల్పితమే, ఎవరికి వాడి కల్పితం. అసలు మూలమేంటి, సర్వసమానత్వం. ఆ సర్వసమానత పక్కన పెట్టి స్వకల్పితం అంటే నా భావాలు, నా ఆలోచనలు, నేను ఒక మత పెద్దగా నా పరిధిలో గీసుకుంటూ ఆ మతంలోని విశ్వాసాలు పక్కన పెట్టి నా భావాల్ని అంటగడుతున్నాను. అందులో మతం అంటే ఏంటండి, మత పిచ్చిగా పట్టుకున్నారు, మతాల వల్ల ఏముంటుంది, జరగదు అంటున్నారు. అంటే వాడి స్వకల్పితం వలనే ఇలా మత దేశాలు రావడానికి అవకాశం ఉంది, అసమానతలు రావడానికి అవకాశం ఉంది. అంటే సహజ సిద్ధంగా ఉండదు, కల్పితంగా ఉంటుంది. లేకపోతే ఎందుకు ఇంత తారతమ్యాలు ఉంటాయి అసలు? నిజంగా ఒక్కొక్క దేవతను ఒక్కొక్క విధంగా ఆరాధిస్తున్నాడు. నువ్వు ఆరాధించే తప్పు, నేను ఆరాధించే కరెక్టు అని ఎందుకు అంటున్నారు? కృష్ణనామాన్ని కృష్ణనామాన్ని రాయండి, రామనామాన్ని రాయండి, సాయినామాన్ని రాయండి, మీరు సాయినామాన్ని కృష్ణనామాన్ని రాయండి అంటున్నారు. ఎందుకు?
అంటే కృష్ణుడు గొప్పవాడు, మిగతా వాళ్ళు తక్కువవాడు. పెద్ద రాముడు గొప్పవాడు, మిగతా వాళ్ళు తక్కువవాడు. బాబా గొప్పవాడు, మిగతా వాళ్ళు తక్కువవాడు. ఎక్కడుంది తేడా? నీ భావం. అది స్వకాలికతం అన్నాం కదా, దాన్ని వివరించుకుంటూ అన్నాడు. ఇప్పుడు రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, ఏ మత ప్రవక్త పెద్దలు సద్గురులు చెప్పినా ఒకటే భావం ఉంటుంది, వేరే తేడా ఎక్కడ ఉండదు. ఒకటే భావం ఒప్పుకుంటే వీడికి మాట్లాడడానికి అవకాశం ఉండదు. అందుకని వాడు గెలక తాగుతుంటాడు. ఇప్పుడు మామూలుగా న్యూస్ పేపర్ ఛానల్స్ ఉన్నాయి, ఏ వార్త లేకపోతే వార్తలు పెట్టి ఆలోచన తెప్పిస్తారు. ఏదైనా కావచ్చు, అదేం మ్యాటర్ ఉండదు. ఏదో ఒకటి జరగాలి కదా అని ఏదో ఒకటి వార్త కల్పితం. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినట్టుగా ఏముండదు. వాడు పెట్టి నేను ఛానల్ పెట్టాను అనుకోండి, నాకు ఏముండదు అనుకోండి, నేను వేస్తాను 200 రూపాయల నోటు రద్దు, ఆర్బీఐ ప్రకటన చేస్తోంది అని హెడ్డింగ్ పెట్టేస్తా. అది అదేం ఉండదు. వాడు రద్దుని చెప్పున్నాడు, ఇలా ఆలోచిస్తున్నారు అంటాడు. మనం అంటే వాడికి రేపు పెట్టే న్యూస్ ఏముండదు అక్కడ. వాడికి ఇలా ఆలోచిస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు మీరు చెప్పడం ఎందుకు మళ్ళీ నాకు? మళ్ళీ గూగుల్ పెట్టించండి తప్ప, భయపెట్టడం తప్ప. ఇప్పుడు రద్దు అంటే ఏం చేస్తారు? అందరూ ప్రతి చిన్న సామాను ఓపెన్ చేస్తాడు. 200 రద్దు మంది 250 చూసుకుందాం, ఇంకా మార్చుకుందాం అనే సంగతి. అలా మ్యాటర్ ఏముంటుంది? ఈ మరి ఆలోచిస్తున్నారేమో అంటాడు, చేస్తున్నారు ఏమో అని. వాళ్ళేం ఆలోచించరు, వీడు కల్పిస్తున్నాడు. అట్లా ఉంది నేటి సమాజం, నేటి ఆలోచనలు, నేటి భావాలు. అందులోంచి బయటపడమంటున్నాడు వరదాన మహర్షి గారు. కాబట్టి అవన్నీ కూడా వారి వారి కల్పితాలు. ఇందుకు కల్పితం అనేదానికి వివరిస్తున్నామండి. ఇప్పుడు బాబా తత్వంలో కూడా నేను ఒక విధానం పెడుతుంటాను, ఇంకొకటి ఇంకో విధానం పెడతా ఉంటాడు. అంటే అది నా కల్పితమా, అది బాబా చెప్పిన కల్పితమా? ఇలానే అన్ని పక్కదాలు పడుతున్నాయి, చెడు మార్గం వైపు వెళ్తున్నాయి. ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా సైన్స్ పరంగా ఏదో కొద్దిగా తీసుకుంటారు. అది సైన్స్ పరంగా కాదు, ఆధ్యాపనం కూడా అలాగే ఉందండి. దాన్ని వివరించుకుంటూ విమర్శించుకుంటూ ఏ నిర్ణయానికైతే మనం వస్తున్నామో అటువంటి భావాలతో అవతల వారు కూడా చేస్తున్నారు. ఏది భగవంతుడు దైవం అనేవాళ్ళు అలాగే చేస్తున్నారు. వాళ్ళు ఏదో కొద్దిగా తీసుకుంటారు, దాని గురించి వివరించుకుంటూ ఉంటారు అంతే. రామాయణం చదివారు, చూశారు. ఇప్పుడు విజ్ఞాన వేదికలు ఉంటాయి కదా కొన్ని, వాళ్ళు అంటాడు రామాయణం చెప్తాడు, స్వర్పణకు వచ్చిందయ్యా, వచ్చింది సరే, రాముడి దగ్గరకు వచ్చింది, ఎందుకు లక్ష్మణుడి దగ్గర పంపించాడే బో, వాడిని చెవులు ముక్కు ఎందుకు కోసాడు వాడు, అది అరాచకం కదా, అలా కొయ్యిపోతే చేత ఆహ్వానించబడదు కదా, రావణ యుద్ధం జరగదు కదా అంటే ఏమనిపిస్తుంది? నిజం అనిపిస్తాను. నిజమే కదా, ముక్కు చెవులు కొయ్యిపోతే సీత ఎందుకు వేడి దగ్గర ఉండదా, ఇదండి రాముడు అంటే అని చెప్తారు. విన్నాడు, నిజమే కదా, నేను రాముడు కూర్చోవాడిని మీరు, నేను చెప్పాడు కాదు, ఎందుకు అసలు మాకు ఇష్టం లేదు వెళ్ళిపో చెప్పొచ్చు కదా, కాదు ఉందా లేదా, చెప్పొచ్చు కదా అంటారు. నిజమే చెప్పొచ్చు కదా, ఎందుకు ముక్కు చెవులు పోయాలైనా అన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? నిజమే కదా, రామాయణ దండగా ఇది వీడు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకని వాడు ఒక చిన్న పరిధిలో చూస్తున్నాడు అన్నమాట. రామాయణం యొక్క అవతరణ అంతరార్థం ఏంటి? ధర్మంలో ప్రయాణం సాగించు, అధర్మాన్ని ఖండించు. అది రామాయణం కావచ్చు, భారతం కావచ్చు కాక, ఆ మూలం చెప్పరు. అట్లా జరగడం వల్లనే సరైన అవగాహన లేకుండా ఈ జనబాహుల్యం అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్న కారణం అదే. మాటల్లో ఉంది, రచనలో ఉంది, కానీ ఆచరణలో మాత్రం లేదు. ఆచరణ వెళ్ళాలంటే ఆలోచించాలి వాడు. ఇప్పుడు రామాయణం ఆ విజ్ఞానం మీద చెప్పారనుకోండి, ఇలా చెప్తాడు ఏంటి అసలు? అవును నిజమే, రాముడు అవతరణ, అసలు రాముడి యొక్క అవతరణ అంతరార్థం ఏమిటి అసలు? భగవంతుడు మానవుడికి అవతరించాడు, కారణం ఏంటి? ఒక కార్యం ఉందంటే దాని కారణం ఒకటి ఉంటుంది. ఏ విషయంలో అంత ఉంటుందండి, ఒక కార్యం ఉందంటే దానికి కారణం ఒకటి ఉంటుంది. కాదు, వాడు చెప్పేది అబద్ధం, ఏదో కారణం కావాలి కదా. మట్టి ఉంది, మట్టిని ఎట్లాగే నీకు ఏమైనా కుండ తయారవుతుందా? దాని కాలు తొక్కాలి కదా, కాలు తొక్కేదండి, మట్టి తయారు చేస్తుంది కదండి, ఎలా వీలవుతుంది? విలువ సాగాలంటే ఏం చేయాలి?
తగిన పరికరం చేయాలంటే ఏం చేయాలి? దాన్ని నిప్పుల పడి వంచాలి కదండి. అలా వంచడం ఏంది, అలా చేసి కదా ఎలా ఉంటుంది? ఇట్లా ఆలోచించేవాడికి ఏమవుతుందంటే వాస్తవం గోచరం అవుతుంది. అందుకు భరద్వాజ మాస్టర్ గారు ఏది నిజం అనే గ్రంథం అందుకే రాశారు మాస్టర్ గారు. ఇలా ఇప్పుడు ఆస్తికులు కావచ్చు, ఇట్లా ఆలోచించేవాడు ఏం చేస్తాడంటే వాడు సంస్కరించుకుంటాడు. అది వింటాడు, ఇది వింటాడు, సంస్కరింపబడతాడు. ఇప్పుడు ఆస్తికులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, పరస్పరం అవగాహన చేసుకోవాలంటే అవసరం, సమయం ఇప్పుడు వచ్చింది అంటున్నాడు మాస్టర్ గారు. ఇప్పుడు నాస్తికులు కానీ ఆస్తికులు కానీ వాడి ప్రయత్నం ఏంటి అసలు? ఇప్పుడు నాస్తికులే ఉంటారు, గుడ్డిగా పాపాకు అంటారు, ధర్మంగా సత్యంగా అని చెప్తున్నారు అంతే. ఆస్తికులు ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు నమ్మేవాళ్ళు చెప్తున్నారు, నువ్వు సత్యంగా అని చెప్తున్నారు. రెండు ఒకటే కదా. ఇద్దరికి అవగాహన వచ్చినప్పుడు పరస్పరం ద్వేషభావాలు అనేది ఉండదు. నువ్వు పటం పెట్టుకుని పూజిస్తున్నా, పటం లేక తీసి పూజించమంటే వాడుకోండి. నీకు సామర్థ్యం ఉంది, నాకు సామర్థ్యం లేదు. నేను పటం పెట్టుకుని ఎందుకు పూజించుకుంటున్నాను? ఆనందం కోసం అనుకున్నామా, లేదా మోక్షం కోసం అనుకున్నామా? నువ్వు పటం లేకుండా దేనికి పూజ చేయమంటే దేని చేసుకుంటున్నావు? నువ్వు ఆనందం కోసమే కదా. అది ఇక్కడ పరస్పరం అవగాహనగానే ఏర్పడితే ఈ సమయం ఈ సమస్య ఉండదు. కాబట్టి పరస్పర అవగాహన సమయం ఇప్పుడు వచ్చింది. ఆస్తికులు ఏమంటారు అంటే భగవంతుడు నమ్మేవాళ్ళు ఏమంటారు, ఈ మూలతత్వానికి ఒక ధర్మం ఒకటి ఉంది, ఆ ధర్మం లేదనడానికి వీలు లేదు. చెట్టు ధర్మం ఏమిటి? దానికి ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మం లేకపోతే అది ఎట్టటి ఎదగచ్చు పొదగచ్చు. ఇప్పుడు మందార పువ్వు దానికి ఒక ధర్మం, మల్లి పువ్వు దానికి ఒక ధర్మం, ఆ ధర్మం ప్రకారం నడుచుకుంటుంది. ఇప్పుడు భూమిలో ఉన్నాం, భూమిలో ఒక దగ్గరే మనం వేప విత్తనం వేసాం, తన పక్కనే ఇంకొక జామ చెట్టు విత్తనం వేసినాం. రెండు భూముల నుంచి వస్తున్నాయి. మరి వేప చెట్టు జామకాయలు కాయదు, జామ చెట్టు వేప పోసపోయేది. దానికి ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని పాటిస్తుంది. ఎందుకంటే ఆ ధర్మము లేకపోతే ఈ సృష్టి జరగడానికి అవకాశమే లేదు. ఇక్కడ ధర్మము అనేది మనం పదం ఎట్లా నిర్మించుకోవాలంటే ఒక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అనేది లేకపోతే ఏ వ్యవహారము నడవదు. తల్లి గర్భంలో బీజం పడింది, బీజం పడితేనే ఒకేసారి కాలు చేతులు వచ్చేస్తుందా? ఒక క్రమబద్ధత ఉంటుంది. ఒక విత్తనం వేసాము, అప్పటికప్పుడే కాయలు వచ్చేస్తుందా? దానికి వాతావరణం అనుకూలించాలి, అంతవరకు వేచి ఉండాలి. హేమంత ఋతువుల్లో శుచి ఋతువుల్లో మొత్తం రాలిపోతుంది, మన వసతి ఋతువులకి అన్ని పుష్పిస్తుంది. అంటే ఏమిటి? వాతావరణం అనుకూలంగా వచ్చినప్పుడు అదే విధంగా పుష్పిస్తుందో ప్రతి ఒక్కటి అంతే. కాబట్టి ఆ ధర్మం ప్రకారంగా ఒక సృష్టి జరగడానికి ధర్మం లేకపోతే సృష్టి జరగడానికి అవకాశం లేదు. ఇట్లా కాకుండా ఒక ఆధునిక శాస్త్రం అర్థం చేసుకుని ఒక్కొక్క సైన్స్ని తీసుకుని సుదీర్ఘంగా దాని యొక్క మూలతత్వాన్ని ఇంకా ఇంకా బాగా తీసుకుంటూ కూడా వివరించుకోవడానికి అవకాశం ఉంది. సైన్స్ కూడా ఇప్పుడు సైన్స్ అనుకున్నా ఉంటుంది. మొట్టమొదట ల్యాండ్ ఫోన్ కనుక్కున్నాడు గ్రాహం బెల్. కనుక్కున్న తర్వాత అదే సైన్సే ఇంకా ఏమైనా చూసుకునే వాటి తర్వాత ఏమైంది? వైర్లెస్ ఫోన్ వచ్చింది, ఇంట్లోనే వైర్లెస్ ఫోన్. ఆ తర్వాత ఇంకేమైంది? మామూలు సెల్ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది? స్మార్ట్ ఫోన్ వచ్చింది. అంటే ఏంటి? అదే సైన్స్ని ఇంకా ఇంకా వివరించుకుంటూ పోతుంటే అందులో మార్పు వచ్చిందా లేదా? కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సత్సంగం కావచ్చు, ఇంకా వివరించుకుంటూ పోతే కూడా ఇంకా బాగా నిరూపణ కూడా అవుతుంది కూడా. ఇంక ఇప్పుడు నేను చెప్తున్న సత్సంగం చెప్తున్నాను, నేను చెప్పేది ఏదో 5-6 మందికి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతున్నాను, లేకపోతే ఇద్దరికి అర్థమే చెప్పగలుగుతున్నాను. కానీ ఇంకా సామర్థ్యంలో ఏం చేస్తాడు? 1000 మందికి 1,00,000 మందికి అర్థమయ్యేది చెప్పగలడు. ఆ చెప్పగలని బట్టి లేదు ఇంతే ఇదే సత్యము అని చెప్పే విరిచనం కదది. నాకు చెప్పలేక సామర్థ్యం, చెప్పలేని సామర్థ్యం నాకు ఉంది, చెప్పలేను. కానీ చెప్పగలేవాడు అక్కడ ఉంటాడు. అంతేగాని నాకు కనిపించినంత మాత్రాన ఇంతే అని దీని అర్థం అని చెప్పడం ఎంత అవివేకము. ఆధ్యాత్మిక శక్తి ఉందన్నా చైతన్యం అని చెప్పడం కూడా
లేదని చెప్పడం కూడా అవివేకమే. అందుకని ఇక్కడ మాస్టర్ గారు నేను పరిశోధించా, నాకు తెలిసినంత వరకు ఇంతకన్నా బాగా చెప్పేవాళ్ళు, ఇంతకన్నా వివరణ ఇచ్చేవాళ్ళు, అంటే వివరణ దొరికింది ఇంకక్కడ లేదన్నారు. అలా అని నాకు తెలిసింది కాదు అంటాడు మాస్టర్ గారు. నేను చూసినంత వరకు ఎక్కడ లభించలేదని మాత్రం చెప్పగలను. ఇప్పుడు బాబాని దర్శించాడు భరద్వాజ మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున. అనుభూతి పొందాడు, దివ్య చైతన్య అనుభూతి పొందాడు. పొందిన తర్వాత పరిశోధించాడు, అందరికి మహాత్మను దర్శించాడు. దర్శించిన తర్వాత బాబాలో ఉన్న స్థితి, బాబాలో ఉన్న చైతన్య స్థితి నాకు ఎక్కడా కనిపించలేదు. నాకు తెలిసినంత వరకు అన్నాడు మాస్టర్ గారు. ఇప్పుడు సైన్స్ ప్రకారం చెప్పాడు. ఇప్పుడు బాబా తత్వము ఇంకా ఎవరిలో మనకు కనిపిస్తుంది? ఇక్కడ ఒక మతానికి, ఒక కులానికి, ఒక జాతికి సంబంధించిన మహాత్ములే అందరూ ఉన్నారు. మరి బాబాకి జాతికి, కులము, మత సంబంధం లేని స్థితిలో ఆయన ఉన్నాడు. వాళ్ళు ఏమిటి సర్వవ్యాపకత్వం అంటున్నారో అటువంటి సర్వవ్యాపకత్వం బాబాలో మనకు కనిపిస్తుంది. సర్వజ్ఞత్వం కనిపిస్తుంది, సర్వసమర్థత కనిపిస్తుంది. ఈ మూడు మిగతా మతంలో కూడా ఉంది, కానీ వాళ్ళు ఒక జాతికి, ఒక వర్గానికి చెందిన వాళ్ళు. అందుకని అన్ని జాతులకి, అన్ని మత సాంప్రదాయంలో తను నింపుకున్నవాడు సాయినాథుడు. కాబట్టి ఈ యుగానికి, ఈ కలియుగానికి సాయినాథుని ఆరాధించడమే మన కర్తవ్యము అని మాస్టర్ గారు చెప్పినట్టుగానే. అంటే ఇంకా బాబా తాత ఇంకెక్కడ ఉన్నారో ఉంటే ఉండొచ్చేమో, కానీ మనకు పరిధిలో ఉంది. ఇప్పుడు భరద్వాజ మహర్షి గారు లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు చాలా మంది, కానీ మనకు తెలియదు, మనం వినలేదు, మనం చూడలేదు. మన పరిధిలో భరద్వాజ మహర్షి గారు. అంతే కదా, భరద్వాజ మహర్షి గారు గొప్ప అని ఇక్కడ చెప్పడం ఉద్దేశం కాదు. మన పరిధిలో మనకు అర్థమైన రీతిలో వివరించేవాడు భరద్వాజ మహర్షి గారు. అంతేగాని అన్ని మాకు తెలుసు అని మనం చెప్పడం మన ధర్మం కాదు, మన విధి కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనం విశ్వసించి నిరూపించలేని ఒకనొక విషయాన్ని మాత్రం కాదు. ఇప్పటి వరకు మనం విశ్వసిస్తున్నది నిరూపించలేని ఒకనొక విషయాన్ని మాత్రం కాదు. మనం ఏదైతే నమ్ముతున్నామో అంటే నిరూపణ లేదు అని చెప్పి ఒక విషయాన్ని మాత్రం కాదు. మరి ఏం చేస్తున్నాము? దేనినైతే నిరూపించడం కష్టమో దానిని గూర్చి లేదని విశ్వసిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు భగవంతుడు అనుకుంటాం, భగవంతునికి నిరూపించే శక్తి నా సామర్థ్యం లేదు. రామకృష్ణ పరమహంసుకునేది వివేకానంద అడిగిన అదే కదా, నువ్వు చూపిస్తానన్నాడు, చూపించాడు. నాకు సామర్థ్యం లేదు, సామర్థ్యం చాలా కష్టం, దానిని నాకు సామర్థ్యం లేదు కాబట్టి లేదన్నదాన్ని విశ్వసిస్తున్నాను. నేను అర్థమైన భావిస్తున్నాను. ఇక్కడ నాలో శక్తిని నిరూపించే సామర్థ్యం లేదు, లేదా దాన్ని కల్పించడం కోసంగా అసలు వాస్తవం కాదు అని చెబుతున్నాం. ఎందుకంటే ఏది ఉన్నదో, ఏది లేకపోతే ఈ సృష్టి కానీ, నేను కానీ, మీరు కానీ ఉండడము, మాట్లాడము, చెప్పుకోవడము, వినడము అనేవి ఉండవో దాని లేదని చెప్పడం లాంటిది. ఇక్కడ చూడగలుగుతున్నాను. ఇక్కడ మాట్లాడ ఏది ఉన్నదో అది లేకపోతే ఈ సృష్టి లేదు, నువ్వు లేవు, నేను లేదు, నేను మాట్లాడడం ఉండదు, నువ్వు వినడం ఉండదు, నేను చెప్పడం ఉండదు, నేను చదవడము ఉండదు. అటువంటి దాన్ని మనకి అనుభవం అవుతుంది, లేదని ఎలా చెప్పగలను? ఒక్కటే అండి, ఈ సృష్టిని మనం బాగా పరిచి మనకే అర్థమవుతుందండి. సృష్టి యొక్క విచిత్రం చూస్తే అంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఇది వీలవుతుందా అనిపిస్తుంది. ఒక పువ్వు ఉంది, పొద్దున ఒక రంగులో ఉంటుంది, మధ్యాహ్నం ఒక రంగులో ఉంటుంది, సాయంకాలం ఒక రంగులో ఉంటుంది. ఆ పువ్వు చూసారా లేదు మీరు? మన్నార్పురంలో ఉంది. ఆ పువ్వు ఆడబెట్టాలి, కొద్దిగా తెల్లగా ఉంటుంది, మధ్యాహ్నం కొద్దిగా గులాబీ రంగు వస్తుంది, సాయంకాలం నీల రంగు వచ్చేస్తుంది. అది కోసి అక్కడ పెట్టి చెట్లో కాదు, మనం కోసి ఇంట్లో పెట్టుకున్నా కూడా సరే. మరి ఎంత విచిత్రం అది. అదే ఆ జాడి వీలు కాదండి, వీళ్ళేదో కెమికల్ వేసి ఉంటారు దాంట్లో అంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఏది ఉందో లేదనేదాన్ని మనం నమ్ముతున్నాం. మనం ఇంకా కొన్ని భావాలు చెప్పాలంటే అది నాకు అర్థం కావాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, చెప్పండి, ముందు నేను అర్థం చేసుకోవాలి, ఆలోచన ఉండాలి. నేను ఆలోచించాను అనుకోండి, నేను చెప్పింది మీకు ఆలోచించి కూడా మీకు ఉండాలి.
అర్థం చేసుకునే సామర్థ్యం మీకు ఉండాలి. మన సామర్థ్యము, ఆలోచన గుణము, దాని ప్రేరణకర్త ఎవడు? అందుకే కదా పోతాం ఒకే ఒక మాట చెప్పాడండి, పలికేడిది భాగవతము, పలికించేడు వాడు రామభద్రుడు. నా ప్రమేయం ఏం లేదు అని అనేక మంది మహాత్ములందరూ చెప్తున్నారండి. అన్నమే చెప్పలేదా? ప్రతి ఒక్కడు చెప్తున్నాడు, వీరబ్రహ్మంగా చెప్పలేదా? కానీ ఇక్కడ ఏంటంటే ఏది ఉందో అది నేను అనుకుంటున్నాం. ఆ ఉంది మనం మాట్లాడిస్తుంది, మనం వినిపిస్తుంది, కాబట్టి దీనిని అంగీకరించు. అలా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటేనే నువ్వు వింటున్నావు. ఎలా చెప్పాలన్న భావనలు ఉంటేనే నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి మీరు వినడము, మీరు అంగీకరించడము, అంగీకరించకపోవడం కూడా ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియకి మూలం ఏమిటి? ఇవంతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, రావణ మాస్టర్ అన్నాడు కదా, నువ్వు తెలుసుకో, ఏం చేసుకుంటారా బాబా అనేది ఇచ్చినాడు అనుకుంటాం. ఇలా ఆలోచించు. నేను నీలో ఉన్నాను, నాలో ఉన్నావు బాబా చెప్పాడు. నాను ఉండేది ఎదుగా అడ్డూరంగా నేను దూరంగా ఉన్నాను, ఏడ వీలవుతుంది అని అయోమస్థితిలో మనం ఉంటున్నాం. అది మనలో అది సాధ్యపడుతుంది అని చెప్పడం ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇది కేవలం భౌతికము అయితే, ఏది ఈ దేహము, ఈ సృష్టి మాట్లాడుకుంటే కెమికల్సే ఉంటాయి. కానీ రోబోలు ఉంటాం మనం. రోబోలు ఆలోచన శక్తి ఉంది కదండి. రోబోలు చెప్పుకోవాలంటే మనం నిద్రపోతున్నాము, కలగంటున్నాము, నిద్రలేయగానే కళ గురించి చెప్తున్నాం. ఆ కళలోనే తింటున్నాం, ఆ కళలోనే పరిగెత్తున్నాం, ఆ కళలోనే విమానం ఎక్కుతున్నాం, విమానం దిగుతున్నాం, విమానాశ్రయం చూస్తున్నాం. మరి నువ్వు కళ దగ్గర పడుకొని ఉన్నావు కదా, మరి ఇవన్నీ చూసేవాడు ఎవడు? ఒక్క వాక్యం చెప్పుకోవాలంటే ఇదేనండి. అంటే అంతర్గతంగా ఒక శక్తి ఉంది. ఆ శక్తిని భగవంతుడు, ఆ శక్తి చైతన్యం ఉంది. చైతన్యం ఉంది కాబట్టే కదా నువ్వు కళ్ళు అమెరికాకి పోతున్నావు, కూర్చుంటున్నావు, తింటున్నావు, పరిగెత్తున్నావు, చదువుతున్నావు. అది గుర్తుంచుకో. అందుకే బాబా చెప్పినటువంటి ప్రతి ఒక్క ప్రాణిలో కూడా నేనే ఉన్నాను. కృష్ణబాబు చెప్తాడండి భగవద్గీత శ్లోకంలో, అన్ని జీవుల రూపంలో పనిచేసేది నేనే అని అంటాడండి. మరి భగవద్గీత చదువుతున్నాం, శ్లోకాలు చెప్పుకుంటున్నాం, మరి ఆ భావాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాము అనేది ఇక్కడ మాస్టర్ గారు ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అంటే మన ఈ సృష్టి అంతా కూడా కెమికల్ కాదు, యాంత్రికం కాదు. అది పని చేయాలన్నా అందులో శక్తి ఉంది. ఇప్పుడు కెమికల్లో అనుకోండి, కెమికల్లో ఒక పవర్ ఉంది కదండి. ఇప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం, నాకు మోకాలు నొప్పి, ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్లో ముందు ఏ శక్తి ఉంది? కరెక్ట్గా మోకాళ్ళ నొప్పి దగ్గర పోయి టచ్ చేయాలి. లేకపోతే నాకు మోకాళ్ళ నొప్పి ఎలా తగ్గుతుంది? నాకు తలనొప్పి ఉంది, మాత్రం వేసుకున్నా, నేరుగా ఆ తలకు పోయి అవి పని చేయాలి. అంటే ఆ రసాయన బదుల్లో కూడా ఒక చైతన్యం ఒకటి ఉందా లేదా? అయితే టాబ్లెట్ వేసుకుంటే కడుపులో వేసుకుంటున్నాం, మోకాళ్ళ నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా నోటు గుండానే పోవాలా ట్యాబ్లెట్. మన నోటు గుండానే ట్యాబ్లెట్కి పోయి నేరుగా ఆ తలనొప్పికి, ఆ మోకాళ్ళ నొప్పి కాదు కడుపు తగ్గుతుందంటే దానికి ఏమిటి కెమికల్లో ఉండేది? చైతన్యం ఉందా లేదా? చైతన్య సంగతి మాట్లాడుతున్నాం ఉంది ఇక్కడ. మరి చైతన్యాన్ని భగవంతుడు అంటున్నాం. అలాగే భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు. అన్ని రూపాల్లో ఉండి ఆయన ఎవరికి కోరిన రూపంలో వాడికి దర్శనం ఇస్తున్నాడు, అనుభవాలు ఇస్తున్నాడు. మరి దీన్ని ఎందుకు మనం విశ్వసించాం? కాబట్టి భగవంతుడు శుచితత్వం ఒకటే, దాని బాగా అనుసరణ చేసుకుంటూ రావాలి అని చెప్పడం ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం అండి. అలా కూర్పు లేకపోతే అవుతుంది, ఏదో మామూలుగా జరిగినట్టుగా అనిపిస్తుంది. దానికి ఒక గుణం ఎలా వీలవుతుంది? ఇప్పుడు మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు క్షేత్రం అంటున్నాం. క్షేత్రం అంటే శరీరం కావచ్చు, భూమి కావచ్చు, తీర్థక్షేత్రాలు కూడా కావచ్చు. ఈ శరీరం ఒక క్షేత్రమే. ఈ క్షేత్రంలో ఏదో వేస్తున్నాం, అన్నం తింటున్నాం, పెరుగు తీసుకుంటున్నాం, బడ తింటున్నాం, అన్నీ చేస్తున్నాం, లోపల అన్నీ కలిసిపోతా ఉంది. కలిసిపోయి ఎంత అదే బయట మనకు అసహ్యంగా ఉంటుంది. మనకి
కానీ అది పట్టించుకోకుండా అన్నీ చేసి అందులో పిప్పిని ఉదయం బయట పంపిస్తుందా లేదా? ఈ శరీరానికి అదొక కోణం. భూమి ఒక క్షేత్రం అనుకున్నాం, 4 విత్తనాలు వేసుకున్నాం, మరి పంట వస్తుందా లేదా? అలాగే ఒక ప్రదేశం పుణ్యక్షేత్రం, అనేక మంది తపోధనులు అక్కడ ధ్యానం సాధన చేయడం వల్ల ఆ క్షేత్రానికి వచ్చింది, శక్తి మేలుకుంది కదా. మరి చైతన్యం లేదనడానికి అవకాశం ఎక్కడ ఉంది? కొంచెం గజిబిజిగానే ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా ఒక పదం వింటూ రావాలి. విన్నప్పుడు మనకి ఏమవుతుంది, దీనివల్ల ఏం ఉపయోగం అంటే దుఃఖ నివారణ జరుగుతుంది. ఎప్పుడు ఆనందంలో ఉంటాడు వాడు. ఏమి జరిగినప్పుడు ఏం కూడా అంతా కూడా ఆయన ఇష్టప్రకారం జరుగుతుందనే భావన కలుగుతుంది, సమత్వం ఏర్పడుతుంది, సమతాభావం కలుగుతుంది. అది చెప్పండి ఇక్కడ. కాబట్టి దీన్ని కన్క్లూజన్ ఆఫ్ కేటగిరీస్ అంటారు. ఇది క్షేత్రం యొక్క గుణం అంటే. లేకపోతే తత్వశాస్త్రంలో ఒకటి ఉన్నాయంట, మాస్టర్ అన్ని సైన్స్ చెప్తున్నానండి. అందులో ఫిలాసఫికల్ కేటగిరీ ఒకటి ఉంటారు. అదేమిటంటే చైతన్యం అనేది భౌతికం నుంచి ఏ విధంగా ఉత్పన్నం కాదాలదు. చైతన్యం నుంచి భౌతిక రూపం ఏర్పడదు అని ఒకటి, భౌతికం నుంచి చైతన్యం ఉత్పన్నం కాదు అని ఒకటి. అంటే ఏమిటి? ఈ చైతన్యం అనేది ఈ భౌతికం సపరేటు, దీంట్లోంచి దిగి రాదు, దీంట్లోంచి రాదు అని వాదాలు ఉంటుందండి ఫిలాసఫికల్ అనే దాంట్లో. దానికి మాస్టర్ నిర్వచిస్తున్నాడండి. నీరుంది, మంచుగడ్డ ఉంది, అది వేరు అనుకుందాం. నీరు మంచుగడ్డ వేరు అనుకుందాం, వేరు కాదు వేరు అనుకుందాం. వేరు అనుకుంటే భిన్నంగా ఉంది అనుకుంటున్నాం. అంటే ఏంటి? ఒకదానికి సంబంధం లేదని మనం అనుకుంటున్నాం. ఒకదాంట్లో ఒకటి మారడం కానీ సంపడం కానీ సాధ్యంగా అనుకుంటున్నాం. నీరే మంచుగడ్డు, మంచుగడ్డే నీరు. చైతన్యమే భౌతికం, భౌతికంలోనే చైతన్యం ఉందా లేదా? మంచుగడ్డలు కలతానికి దానికి చైతన్యం ఉండాలి కదండి. నీరు మంచుగడ్డగా మారడానికి చైతన్యం ఉండాలి కదండి. మరి వేరని ఎలా భావిస్తావు? అన్నీ ఒకటే. అందుకే నువ్వు చూసేంతా కలిసి వేరు కాదు, నువ్వు చూసేంతా కలిసి నేను అని. అందుకే ఈ కలియుగానికి సాయినాథుని యొక్క జీవిత చరిత్ర మనం క్షుణ్ణంగా పరిశీలించాత్మకంగా దానికి శ్రద్ధగా పారాయణ చేయడం, శ్రవణం చేయడం కావాలి. అందుకే సాయినాథుడు పఠన రూపంలో కూడా చైతన్యం ఉంది నిరూపించాడే లేదా? సీమలో కూడా చైతన్యం ఉంది, ప్రాణం ఉంది, దానికి కూడా చైతన్య శక్తి ఉందని నిరూపించాడు లేదా? అంటే ఎందుకు భరద్వాజ మాస్టర్ గారు బాబాని మనకి ఇక్కడ ముందుకు ఉంచాడంటే ఇందుకోసమే. నువ్వు వేరుగా అనుకుంటున్నావు. ఇప్పుడు నీరు మంచుగడ్డ వేరు ఎలా అవుతుంది? అసలు నీరే మంచుగడ్డ, మంచుగడ్డ నీరు. చైతన్యమే భౌతికంగా తయారవుతుంది, భౌతికంలోనే చైతన్యం ఉంది. ఇది భౌతికమే. కానీ ఇందులో మన ఎన్ని మన కథలికలు ఉంటాయి చిప్స్ పెట్టి, ఆ చిప్స్ ఎలా ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది అంతే. మరి దాంట్లో నువ్వు ఏది వస్తే గూగుల్ వస్తే గూగుల్, ఫేస్బుక్ ఫేస్బుక్, మరి ఎలా వస్తుంది అది? ఆ చిన్న మొక్క అదే మొక్కే కదండి అని అనుకుంటే దాన్ని ఎంత చైతన్యం ఉంది అందులో? అది గుర్తించాలి. ఆ చైతన్యం ఉన్నప్పుడు ఏ మనిషిని మనం కించపరచము, ఏ మనిషిని మనం అవమానించము, ఏ మనిషిని మనం చాడిలి చెప్పు. ఈ కన్క్లూజన్కి వస్తున్నాడు మాస్టర్ గారు. ఎందుకు చివరి అధ్యాయం పెట్టాడంటే భగవంతుడు శ్రీతం నేను ఆలోచించరాను ఆయన, ఏదో గుడ్డిగా పూజలు ప్రసాదం చేయడం కాదు, అందులో చైతన్య శక్తిని గుర్తించు. నువ్వు ఏ భగవంతుడిని ఆరాధించు, అందులో చైతన్య శక్తి ఏమిటి, ఏం చెప్తుంది అక్కడ? అర్జునుడే మోసపోయాడు పాపం. భగవద్గీత విన్నాడా? అభిమనుడు చచ్చిపోతే ఏడ్చుకుంటా కూర్చున్నాడు. అయ్యో నా కొడుకే 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 అన్నాడు. ఎప్పటికీ అలా కృష్ణుడు కూడా ఏడస్తా కూర్చున్నాడంట. నువ్వెందుకు కృష్ణుడు ఏడుస్తున్నావు అంటే వాడికి నేను చెప్పిన అర్థం కాలేదే, అందుకు ఏడుస్తాను అన్నాడు. అప్పుడు వాడు 7 నెలలు పిడుకం పోయినాడు. చూస్తే అభిమనుడు ఆడుకుంటా కూర్చున్నాడంట పైన లోకంలో. అద్దరు అభిమనుడు పోరా అన్నాడంట. మరి అభిమన్యు అన్నాడంట. ఇంకెవరు అన్నాడు ఆయన? మరి మీ నాన్న అన్నాడు. ఎప్పుడు నా నువ్వు ఏ జన్మలో రానంటున్నాడు. చూడు, ఇంత భగవద్గీత చెప్పిన అర్జునుడికే అటు అపోహ కలిగిందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మాస్టర్ గారు మనకు శ్రమించకుండానే ఏది నిజం మతం ఎందుకు విజ్ఞాన గ్రంథాల ద్వారా మనకు అందిస్తున్నాడు. అవన్నీ మన పుస్తకాలు పక్కన పెట్టేశాం కాబట్టి
ఈ ప్రవచనంలో ఒక అధ్యాయం పెట్టాడు. ఈ 10 కొంచెం నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఎంతో 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 ఉంది. కాబట్టి ఇక్కడ ఫిలాసఫికల్ కేటగిరీలో నుంచి మనం కన్క్లూజన్ కేటగిరీలోకి రావాలి. కాబట్టి ఈ నీరు మంచు కూడా పరస్పరం భిన్నమైనవి కావు. ఒకదాని మారడం కానీ సంపర్కం కానీ సాధ్యం కానీ అనిపిస్తుంది. అదే రీతిన చైతన్యం వేరు, పదార్థం వేరు. అయితే ఒక చైతన్య పదార్థం నుంచి రావడానికి వీలు కాదు. వివరంగా ఆలోచిస్తే ఇదంతా భౌతికమే అని సిద్ధాంతం చెప్పేది ఇదే అన్నమాట. అంటే నువ్వు క్షుణ్ణంగా బాగా ఆలోచించు. ప్రతి ఒక్కటిలో కూడా చైతన్య సత్య స్వరూపం ఒకటి దాగి ఉంది. ఎందుకు ఇలా ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నాడంటే చైతన్యంలో నుంచి తాను చేసుకునేటువంటి మార్పులను ఆ చైతన్యంలోని భాగమైన మనము వాటి అనుభవించే భౌతికత మనం గమనించు. భగవంతుని పట్ల విశ్వాసం ఉపయోగకరమైంది కానీ సత్యమైనది కాదు అనే భావం సరైనది కాదు. దేవుడు అంటే సరే నమ్ము, కానీ అది మాత్రం వాస్తవం కాదు. అది నీ నమ్మకం. మర్చిపోయేది అది నీ నమ్మకం అంతే, కానీ వాస్తవం మాత్రం కాదు. నమ్ముతున్నావు ఏదో ఆయన ముక్కితే కష్టాలు చేస్తున్నాను, దుఃఖం జరుగుతుందో పోతున్నాను, బిడ్డలు కలుగుతాను, ఉద్యోగం వస్తున్నాను, నమ్ముతున్న నమ్మకమే అది. కానీ ఆయన శక్తి లేదు. ఒక పటం ఉంది, చైతన్యం మాత్రం లేదు అనడం సరికాదు. నీకు తెలియనంత మాత్రం లేదని చెప్పడానికి అవకాశమే లేదు. అందుకే మనం ప్రశస్తంగా చూసుకుంటున్నాం. భూమి గుండ్రంగా ఉంది, తిరగతా ఉందంటే అబ్బే అని తెలియదంటాం. అనేవాడికి ఏమవుతుంది, వాడు సైన్స్లోకి వెళ్ళాలి, అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి భగవంతుడిని అనుభవించే అనుభవం ఉంది, కానీ అది సరైనది కాదు. అది సత్యమైనది మాత్రమే విశ్వసించాలి. నీ భావాలు తప్పు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉపయోగకరమే కానీ సత్యమైనది కాదు అన్నాడు సరికాదు. అది సత్యమైనది అన్నది మాత్రం నువ్వు విశ్వసించు. అది సత్యమైన మనం ఎందుకు విశ్వసిస్తున్నామంటే అది కూడా అర్థం మాస్టర్ గారు. ఒకనొక శక్తి ఉంది, కారణం లేనిది ఏది ఉండదాలని ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. ఒకనొక శక్తి ఉంది, శక్తి లేకపోతే ఈ ప్రపంచం లేదు అంటారు వాళ్ళు. ఆ సినిమా భగవంతుడు అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే సైన్స్ అంతా పట్టుకోం ఏమిటి, కార్యకారణం. అంటే ఒక కార్యం ఉందంటే దాని కారణం ఒకటి ఉంటుంది. ఈ పశువు తయారైందంటే దీని యొక్క తయారు ఒకడు ఉంటాడు. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఇట్లా ఆలోచించు. అదే వేదాంతం ఏం చెప్తారంటే నిమిత్త కారణము ఒక పదం వాడతారండి, ఉపాదాన కారణము అని ఇంకొక పదం వాడతారు. ఇక్కడ నిమిత్త కారణము అని అంటే ఏదైనా పని లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా జరిగిందని అర్థం. నిమిత్త కారణము అంటే ఏదో ఒక చర్య లేదా ఒక కారణం వల్ల అది జరిగి ఉంటుంది. మనం అంటాం నేను నిమిత్తి మాత్రుని అనే పదం వాడతాం. నేను నిమిత్తి మాత్రుని అనే పదం వాడతాం. నేనేం చేయలేదండి, ఏదో అది వచ్చింది కాబట్టి నేను చేశా. అందుకని ఆచార్యులు నిమిత్త కారణం అంటారు. ఉపాదాన కారణం అంటే ఏదైనా వస్తువును తయారు చేయడానికి ఉపయోగించే పదార్థము. కాబట్టి ఈ రెండు కూడా ఆచార్యులు చెప్తుంటారు. ఎలాగంటే విడివిడిగా ఉన్న మట్టిని కొండగా తయారు చేయడం. మరి కొండను తయారు చేయడానికి కారణం మట్టి, చేసేవాడు కారణం. కార్యం కొండ చేసేవాడు ఒకడు. అది మట్టి లేకపోతే వీడు కొండ తెలియడు, వాడు లేకపోతే కొండ తయారు కాదు. కాబట్టి జగత్తు ఈ శుచిత్వము రెండు ఒకటే. ఇటు విజ్ఞానము, ఇటు సైన్సు, ఇటు ఆచార్యం మీద రెండు ఒకటే. కాబట్టి తయారు చేసేవాడు మాత్రమే ఉంటే కుండ తయారవ్వదు, మట్టి మాత్రం ఒకటి ఉంటే కుండ తయారవ్వదు. మన కుండలో ఉండేది ఏంది, ఆ మట్టే. కాబట్టి మట్టి మాత్రమే ఉంటే చాలదు, చేసేవాడు లేకపోతే. అందుకని కుండ తయారు చేసేవాడు కూడా ఒక హేతువు, అలాగే మట్టి కూడా మరొక హేతువు. ఈ రెండు రకాల హేతువులు లేక ఏ పని జరగదు. అంటే కర్త కర్మ క్రియ అంటే చేసేవాడు చేసే పని రెండు ఉంటేనే అంటే కార్యకారణం మన పదం వాడతాం కదా.
ఆ రెండు ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. అంటే కొండను తయారు చేసిన తర్వాత కొండకు ముందుగా ఉన్న మట్టి ఉన్నది ఏదైతే అది కొండ రూపంలో కూడా కొనసాగుతుందా లేదా? కొండ తయారైపోతుంది, మట్టి లేదంటామా? మట్టి ఉంది. అలాగే కొండ తయారు చేసిన వాడు ఆ కొండ కూర్పు కూడా అలాగే కొనసాగుతున్నాయి. అలాగే సృష్టి కూడా జరుగుతుంది. దీనికి కారణము ఏమిటి? చేసేవాడు ఒకడు ఉన్నాడు. అందుకే భగవద్గీత కృష్ణభగవానుడు అంటాడండి, నిమిత్త కారణం అంటాడు, ఉపాదాన కారణం అంటాడు. భగవద్గీతలో విభూతి యోగంలో 10వ అధ్యాయంలో 39వ శ్లోకంలో. అంటే ఏమిటి? నిమిత్త కారణం అంటే ఎఫిషియంట్ కాజ్, ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్, అంటే చేసే సామర్థ్యము, ఆ చేసేదాని కాదు వస్తువు కావాలి. అందుకే కృష్ణుడు ఒక పదం అవుతుంటాడు, సర్వభూతములు సృష్టి మూలము, ఉత్పాదన చేసేది కూడా నేనే. రెండవది, తర్వాత ప్రాణి ఏది కూడా నేను లేకుండా ఉండలేదు. మట్టి తయారు నేనే, ఆ మట్టి కొండగా అవుతుంది, ఆ కొండలో ఉన్న మట్టి కూడా నేనే. అంటే అర్థమైనా చెప్తున్నాం. అంటే ఏమిటి? ఈ సకల సృష్టి స్వరూపంలో కూడా నేనే ఉన్నాను రా అని. అది ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాలేదు కాబట్టి షిరిడి సాయినాథుడు వచ్చి సకల జీవస్వరూపుడుగా, సకల దేవతా స్వరూపుడుగా, సకల సాధు స్వరూపుడుగా, చివరికి జడ పదార్థమైన పఠన రూపంలో కూడా నేనే ఉన్నాను రా, నా సృష్టి వల్లనే, నా ఆలోచన వల్లనే, నా సంకల్పం వల్లే జరుగుతుంది అని చెప్పడం. దానికి ఉదాహరణలు బాబా చేతులు ఎన్ని లేవండి. నాన్న చేతులతో దాహంతో అల్లాడుతూ ఉన్నాడు, ఒక బిల్లువాడి రూపంలో వచ్చి దాహం నీళ్ళు అందించాడు. వచ్చిన తర్వాత నేను నీళ్ళకి బదులు సచ్చుండేవాడు అన్నాడు. అంటే అక్కడ కారణం ఏమిటి? ఆ బిల్లు రూపంలో ఉన్నది నేనే, నీకు నీళ్ళు ఇచ్చింది నేనే, ఆడ కొనబెట్టేది నేనే. అంటే నేనే అంటే ఇక్కడ బాబా అని కాదండి, అంతటా ఉన్న చైతన్య శక్తి ఒకటే ఉందని గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకోవడానికే బాబా అల్లా మాలిక్ అని చెప్పడము. నేను భగవంతుడి బానిసమని గుర్తిరిగి ఉంచుకో. ఉదాహరణకి పెద్ద పెద్ద భవనాలు మనం చూస్తున్నాం. ఆ భవనాలు అలా ఉండబట్టే ఫలానా వాళ్ళు కట్టారని తెలుస్తుంది. ఇల్లు కట్టారనుకోండి, ఇల్లు ఉంది కాబట్టి ఫలానా కట్టారనుకుంటున్నాం. ఎన్ని ఇల్లు ఉంది? మా నాన్న కట్టాడని చెప్పారు. ఇల్లు లేకపోతే మా నాన్న కట్టాడు ఎలా చెప్పగలుగుతాము? ఎందుకని? కట్టేవాళ్ళు చైతన్యం ఉంది. ఆ చైతన్య వ్యక్తులు ప్లాన్ వేసి ఇలా కడితే ఇలా ప్రాకృతి ఉండడానికి వీలవుతుంది. కార్యకారణం చెప్తున్నాడండి ఇక్కడ. అంటే ఎందుకంటే ఈ సృష్టి జరగడానికి కారణం కూడా ఒకడు ఉన్నాడు రా చెప్పడం. మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక పుట్టకం కాదు, అది గుడ్డి విశ్వాసం కాదు, అది వాస్తవం అని చెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. సైన్స్ శక్తి అంటే కానీ దాని చైతన్యం అనేది నమ్మలేకపోతున్నారు. అది ఉంది అంటున్నాడు. ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ కట్టడానికి ఒకడు ఉన్నాడు, వాడు ప్లాన్ వేసి ఈ బిల్డింగ్ ఏర్పడింది. అలా కాకుండా హిమాలయ మంచు గడ్డలు పడిపోయాయి అనుకోండి, పడిపోతే అది ఇల్లు ఆకాశం వస్తుంది ఏమన్నా? ఆ అవకాశం లేదు, అది పడిపోతుంది అంతే. అలాగే ప్లాన్ వేసినాడు అనుకోండి, ఆ పడిపోయేదాన్ని కూడా ఒక ఆకారంగా తయారు చేయవచ్చు. కాబట్టి సృష్టిలో ఒకడు ఉన్నాడు. లేకపోతే ప్లానింగ్ లేకపోతే పూజా గది ఉంటుంది, హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఎలా ఉంటుంది? మనిషి ఎలా ఉంటాడు, పక్షి ఎలా ఉంటాడు, చెట్టు ఎలా ఉంటుంది, పొట్టి ఎలా ఉంటుంది, జంతువు ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు? ఎవరి తగ్గ స్థాయిలో వాళ్ళకి పెట్టాడు అన్నమాట. ఇప్పుడు జింకకి కాళ్ళు చాలా పొడవుగా పెడుతుంటారు, ఎందుకని? వేగంగా పరిగెత్తాలి దాన్ని. దాని శుచి అది. అలా పరిగెత్తకపోతే వీలు కాదు. నేను వివరించుకున్నాం. కాకులు కరెంటు లైన్ మీద వాళ్తుంది, మరి షాక్ పట్టుకొని పడిపోవడానికి ఏంటి? దానికి రబ్బర్ తొడుగ్గా పెట్టుంటాడు ఆయన. అలా పెట్టకపోతే అది కాదు. మనకి నేల మీద నడిచేది పెట్టాడు, నేల మీద కరెంటు పెడితే మనం నడవలేము. ఇది కారణం చెప్తున్నానండి ఇక్కడ. కాబట్టి ఈ జీవరాశి, ఈ విశ్వము, మానవ యొక్క తత్వము, ఇవన్నీ కూడా ఒక చక్కటి కూర్పుతో ఏర్పడ్డాయంటే ఇవన్నీ ఏదో గుడ్డిగా ఏర్పడడానికి అవకాశమే లేదు. ఈ బిల్డింగ్ ఊరికి కాబట్టి ప్లానింగ్ లేకపోతే బిల్డింగ్ వస్తుందా? ఈ ఫోన్ వస్తుందా? మన శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా ప్లానింగ్ లేకపోతే శరీరం ఆరోగ్యం అంటామా? చూడండి, కరెక్ట్గా 70 నిమిషాలు కొట్టుకోవాలి గుండె.
మరి ప్లానింగ్ గుడ్డిగా తయారైంది అదేమన్నా? చెమట పడతా ఉంది, చెమట బయట వస్తూ ఉంది, మరి రక్తం ఎందుకు బయట రావడం లేదు అంటే గుడ్డిగా నమ్మకం అది. దీనికి ఒక ప్లాన్ ఉంది, ఈ చేతికి ఒక ప్లాన్ ఉంది, ఈ కన్నుకు ఒక ప్లాన్ ఉంది, ఈ చెవికి ఒక ప్లానింగ్ ఉంది. అంతేగాని ఏదో యాదృచ్ఛికంగా జరగడం, వినడం మాత్రం, మాట్లాడడం మాత్రం కాదు. అలాగే ఈ సృష్టి కూడా, ఈ ప్రపంచం కూడా ఆల్రెడీ ప్లానింగ్. ఇప్పుడు కంప్యూటర్తో మనం కాల్కులేట్ చేసుకుంటున్నాం. ఈ లెక్కలని అంతకుముందు మన పూర్వీకులు ఎప్పుడు వేశారు కదండి. ముందుగానే పంచాంగం సంవత్సరం ముందు రాస్తున్నారంటే ముందుగా గడియలు పెట్టి వేస్తున్నారు కదండి, అంటే ప్లానింగ్ ఉంది కదా. కాబట్టి ఈ సృష్టి కూడా ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆ జరిపేవాడు ఒకడున్నాడు, మనం ఆట బొమ్మలం ఆడించేవాడు ఒకడున్నాడు. ఈ మన తత్వగీతాలు మనకి పెద్దలంతా చెప్పున్నారు, అది గుర్తుపెట్టుకో. అలా కాకుండా అది తప్పు అని వాదిస్తే అంటే గుడ్డి నమ్మకం కూడా తెలివితేటలు ఉన్నాయని ఒప్పుకో. తప్పని వాదిస్తున్నావు, అది గుడ్డి నమ్మకం, అది కూడా దాని కూడా తెలివి ఉందని నువ్వు ఒప్పుకో. అదే మనకి గుర్తుంది, ఏదైతే చైతన్యం ఉందో అదే భగవంతుడు. అంటే ఎందుకు ఇంత ఇలా చెబుతున్నాను, ఎందుకు ఇలా పీచి పీచుకు చేస్తున్నాను అని మాకు రాస్తున్నాను. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే కనబడని దానిని, మనం చూడలేని దానిని, నిరూపించలేని దానిని విశ్వసిస్తున్న బలహీనత మనకున్న అవసరం లేదు, అది చెప్పడానికి ఉద్దేశం. బాగా అనుభవిస్తున్నారా, ఆయన ఏదైనా ముస్లిం కదా అంటున్నాడు కదా, వాడికి కనబడలేదు, నీకు అనుభవం అయ్యింది. కాబట్టి వాళ్ళు చెప్పారని చేసి నువ్వేదో బలహీనపడే అవసరం లేదు. ఎందుకంటే మనం చూడలేకపోతున్నాం కానీ అనుభవిస్తున్నాం కదా, నిరూపించలేకపోతున్నాం కానీ అది శక్తిని గుర్తిస్తున్నాం కదా. కాబట్టి లేదనే బలహీనత ఏం భయపడే అవసరం లేదు. మనం చూస్తున్న దాన్ని అర్థం చేసుకుంటే మరొకటి సత్యం కావడం వీరుడైన దానిని మాత్రమే మనం భగవంతుడిని విశ్వసిస్తున్నాము. మనం ఏది అర్థం చేసుకుంటున్నామో ఇంతకన్నా వేరే ఏమీ లేదు, కాబట్టి దాన్ని విశ్వసిస్తున్నా. ఇప్పుడు బాబాలాగా నిరూపణ ఎక్కడ మనకు జరగలేదు, అందుకని బాబాని విశ్వసిస్తున్నా. పాయింట్ పట్టుకోవాలి ఇక్కడ. నువ్వు నిరూపించలేకపోవచ్చు కాక, కానీ మనం చూసి అర్థం చేసుకోలేకపోవచ్చు కాక, కానీ అందులో సత్యం ఉందని విశ్వాసం మాత్రం దృఢంగా ఉంచుకో. ఇదే తాజుద్దీన్ బాబా దగ్గర వస్తుందని ఖురాన్లో ఒక వాక్యం చెప్పి దీనికి అర్థం చెప్పమంటాడు. అప్పుడు తాజుద్దీన్ బాబా అందరూ చూస్తుంటారు, ఇవేవి చదవకుండానే ఇక్కడ ఉండేవాళ్ళు నేను చెప్పిన దాన్ని విని అవగాహన చేసుకొని అందులో ఏమైతే చెప్పబడిందో ఆ మార్గంలో వీళ్ళు వెళ్తున్నారు అని చెప్తాడు తాజుద్దీన్ బాబా. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు. మనకు ఉపస్థితిలో అర్థం తెలియదు, వేదాల అర్థం తెలియదు, భగవద్గీత మనకు అర్థం కాదు. వాళ్ళ సారాంశం అంతా కూడా నింపి చాలా చిన్న చిన్న మాటల ద్వారా, వాక్యాల ద్వారా మనకు అందిస్తున్నాడు. అది కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు వచ్చాడు. వచ్చి దాన్ని ఆయన మాస్టర్ గారు ఇంకా చిన్న వివరిస్తున్నాడు అనమాట. మామిడి పండు ఇచ్చాడు బాబా, అయితే దాని రసాన్ని ఇస్తున్నాడు మనకి భరద్వాజ మాస్టర్ గారు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము, చేయాలి కూడా. దేని గుర్తించుకోవడానికి? అంతటా ఒకనొక శక్తి ఉంది, ఆ శక్తి భగవత్ స్వరూపము, ఆ శక్తి ఆ చైతన్యమే అన్నీ చేపిస్తుంది, అతను మాట్లాడిస్తుంది, మీతో వినేటట్టుగా చేస్తుంది. ఇవన్నీ మన ప్రవేశంగా జరుగుతుంది. కాబట్టి దాన్ని విశ్వసించు, ఆ చైతన్య శక్తే భగవత్ స్వరూపం. ఇదే భగవంతుడు శ్రీతత్వం అనే దానాన్ని మాస్టర్ గారు అందించారు. మన పరిణితి మేరకు మనం గ్రహించుకున్నాం. ఇందుకు వచ్చే ఒకే వాక్యం అయితే శృతి విశ్వంతా కూడా భగవత్ స్వరూపము అని బాబా నిరూపణ చేస్తున్నాడు. దాన్ని గుర్తించుకొని మనం దుఃఖాన్ని పారదోలి దుఃఖరాహిత్యం పొందుదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.